వైద్య సేవల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, ప్రజలకు మంచి వైద్యం అందించడమే మా లక్ష్యమని డేగల ప్రభాకర్ అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ తెలిపారు. నగరంలో ప్రతి ఆదివారం నిర్వహించే ఉచిత మెడికల్ క్యాంపులో భాగంగా తూర్పు నియోజకవర్గంలోని శారదా కాలనీ 32వ లైన్లో నిర్వహించారు. ఈ క్యాంపులో 4 డాక్టర్ల బృందం ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 280 మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ, నిజానికి టెక్నాలజీ రోజుల్లో అన్ని సమస్యలకు మందులు ఉన్నప్పటికీ పెద్ద పెద్ద రోగాలకు ముందుగా మనం భయపడే తీరు మన రోగాన్ని పెంచుతుందన్నారు. ఇందులో నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలైతే మరింత దయనీయంగా ప్రతినిత్యం బాధపడుతున్నారన్నారు. అలాంటి వారి కోసం ఉచిత మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికీ నగరంలో 6 మెడికల్ క్యాంపులు నిర్వహించామన్నారు. ఓపిక లేక ఆసుపత్రికి వెళ్లి చూపించుకోలేని వృద్ధుల కోసం, ఆర్థిక సంపాదన లేని సామాన్య ప్రజల కోసం వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలన్నది తమ ఆశయమని డేగల ప్రభాకర్ తెలిపారు. ఆరోగ్యశ్రీకి పెద్దపీట వేస్తున్నాం ఆరోగ్యానికి అని చెప్పేసి ఎక్కడా కూడా పేదలకు సహాయ సహకారాలు అందించిన పాపాలు లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కూడా లోపభూయిష్టంగా తయారైపోయి అక్కడికి వెళ్తే కనీస సదుపాయాలు లేరు. పేదలకి ఏదన్నా కానీ ఈ చిన్న చిన్న వర్షాలు కురిసినా కానీ తద్వారా ఈ మురుగునీటి కనీసం రోడ్ల వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ దారుణంగా ఉంది. ఈ వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ కూడా ప్రజలకి అభివృద్ధి నోచుకోలేనటువంటి ఈ గవర్నమెంట్లో తద్వారా వర్షాలు పడితే వచ్చే జబ్బులు, సీజన్ వారి జబ్బులకి మరి ఆ వచ్చే జబ్బులకు కూడా ఇక్కడ డాక్టర్ల నుంచి జనరల్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ పట్టించుకునే నాదుడే లేదు. ఎక్కడా కూడా సరైన సదుపాయాలు లేకపోతే వాళ్ళు చాలామంది ఆ జబ్బులతోటి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మేము కనుక్కొని వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో మా నాయకుడు ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పేదలకి, బడుగు బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కూడా అండదండలుగా ఉంటుందని చెప్పేసి ఆ పిలుపు మేరకు మేము ఎక్కడైతే పేదలు ఉన్నారో అక్కడ ఇటువంటి కార్యక్రమాలు, శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్లో ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీకి పెద్దపీట వేస్తున్నాం ఆరోగ్యానికి అని చెప్పేసి ఎక్కడా కూడా పేదలకు సహాయ సహకారాలు అందించిన పాపాలు లేదు.